ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 27 వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నూతనంగా ఉన్నటువంటి ధనాన్ని ఏ విధంగా వాటిని దాచుకోవాలి, అభివృద్ధి చెందే విధంగా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనో కొన్ని వనరులను అన్వేషించడం, ఎల్ఐసి ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీలకి ఆకర్షితులు అవ్వటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి, కనపడుతూ ఉన్నాయి. వాటిలలో మీరు కొంతవరకు మీ ధనాన్ని పొదుపు చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఉద్యోగస్తులకు చక్కగా అనుకూలంగా ఉంటుంది. చక్కని ఉత్సాహం ఇవన్నీ కూడా మీ ప్రజ్ఞ పాఠవాలు తగిన గుర్తింపు వచ్చే విధంగా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కువగా బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి, ఎక్కువగా శారీరక మానసికమైన శ్రమ మాత్రం ఉండేటువంటి అవకాశం ఈ వారం కనబడుతుంది. ఆరోగ్యము, వాహనాలు నడపడం విషయంలో గత వారం చెప్పినట్టుగానే ఈ వారం కూడా తగినటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కొంతవరకు ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా తాము కోరినటువంటి వారితో వివాహం కోసం మీరు కొన్ని ప్రయత్నాలు చేయటం ఇలాంటివంటివి కూడా ఈ వారం కాస్త ఇలాంటి విషయాల్లో మీరు బాగా ఎక్కువగా మీరు బిజీగా ఉండేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. సమయం అనుకూలంగా ఉంది. శ్రమించడం మీ వంతు. తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు మీకు కలుగుతాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రతిరోజు చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఏదైనా శుభకార్యాచరణ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఆ శుభకార్యాల కోసం కొంత ధనాన్ని మీరు వెచ్చించడం, కొంత విపరీతమైనటువంటి శారీరక శ్రమ ఏర్పడడం ఈ వారం మీకు కనపడుతోంది. ఉద్యోగంలో చక్కని అభివృద్ధికి కూడా కలిగేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. అయితే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ తమ యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీలకు సహజంగా కొన్ని సమస్యలు ఉండేటువంటి అవకాశం, రక్త సంబంధమైనటువంటి కొన్ని చిన్న చిన్న చికాకులు ఉన్నట్లయితే తగిన సమయంలో సరి అయినటువంటి వైద్యుడిని సంప్రదించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా తన కోపమే తన శత్రువని కదా, అంచేత కాస్త కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తండ్రి తరఫు బంధువుల వల్ల కానీ లేదా తండ్రి తరఫు ఆస్తులు కానీ వాటి విషయాల్లో మీ యొక్క ప్రమేయం కానీ మీ కొంత మీకు లబ్ధి కానీ చెందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు కొంతవరకు మార్గము సుగమమయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి కొంత లబ్ధి, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు కొంతవరకు అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. విద్యార్థులు కూడా చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. చక్కని ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శని, కుజ ఈ రెండు స్తోత్రాలు చక్కగా నిత్యం పారాయణం చేయండి. సూర్యాష్టకం ప్రతినిత్యం చక్కగా పారాయణం చేసే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం, సమిష్టిగా ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు
కుటుంబ సభ్యులంతా కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకునేటువంటి వాతావరణము, అలాంటి పరిస్థితులు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కానీ, లేదా ఒక పోటీ పరీక్షల్లో మీరు ఎదురు చూస్తున్న ఫలితం కానీ మీకు అందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. రావాల్సిన ధనం ఇక రాదు, ఈ ధనం రాదు, రుణంగా మీరు ఇచ్చినటువంటి ధనం కానీ, లేదా ఇతరత్ర ఏ కారణం చేతనైనా మీరు ఇచ్చినటువంటి ధనం మీకు అది చేతికి అందుతుంది అనేటువంటి విషయం కాస్త తెలిసి ఆనందిస్తారు. అయితే ఆ అందడంలో కాస్త మిశ్రమ ఫలితం మాత్రం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్థిర చరాస్తుల విషయాల్లో, భూ కొనుగోలు విషయాలలో కూడా కొంత చొరవ చూపిస్తారు. అందులో కొంతవరకు మీరు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా వారాంతంలో మాత్రం ఉద్రేకంతో అనవసరమైనటువంటి మిత్ర వైరాన్ని పెంచుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. నూతన వస్తువులను సేకరించడము, నూతన వస్తువులను మీరు కొనుగోలు చేయడము, కులాచార వర్తనము, ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ ఒకంత ఆర్థిక విషయాల్లో కూడా, కొన్ని రహస్యమైన విషయాలలో ఒకంత తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు బృహస్పతి సూర్యాష్టకము లేదా ఆదిత్య హృదయ స్తోత్రం, ఈ రెండింటిలో ఏదైనా పారాయణం చేసేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆర్థికపరమైనటువంటి కొంత ఉన్నతి కూడా కనపడుతోంది. రావాల్సిన ధనం సకాలంలో కొంతవరకు చేతికి అందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆలోచనలు చేయడంలో ఒక క్షణంలో ఒక ఆలోచన, మరో క్షణంలో మరొక, దీనికి ముందు చేసినటువంటి ఆలోచనకు భిన్నంగా మరొక ఆలోచన రావడం, నిరంతరం ఈ విధమైనటువంటి ఒక ఆలోచనాపరమైన యుద్ధంలో మీరు గడపడం, తద్వారా ఏదైతే ప్రయోజనాని కోసమే మీరు ప్రయత్నం చేస్తున్నారో అది కాస్త కాలయాపన వల్ల అది ముందుకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా ఈ వారం జరిగే కనబట్టి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. సంతానం యొక్క ప్రవర్తన, సంతానం యొక్క ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ వారం కనపడుతోంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి కొంత వాతావరణం కనపడుతోంది. తాము కోరుకున్నటువంటి సంబంధం నిశ్చయం అవటం, తమ మనస్సుకు పరిపూర్ణంగా అనుకూలమైనటువంటి ఇష్టపడినటువంటి సంబంధమే నిశ్చయం అవటం, ఇది కాస్త మానసికమైనటువంటి ఆనందానికి కారణమవుతుంది. ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ పనికిరాదు సుమ. ఆరోగ్య విషయంలో మాత్రం నిర్లక్ష్యం వల్ల అనవసర చిన్న సమస్యను కూడా పెద్దగా మారే విధంగా చేయకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక విద్యార్థులు చక్కగా కృషి చేయాలి, చక్కగానే అనుకూలమైన ఫలితాలను తద్వారా మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి, రాహు స్తోత్రాన్ని చేయండి, లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేసేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ప్రతి విషయాన్ని కూడా అనవసరమైన కాలయాపన వల్ల మీరు వాటిని, ఈ క్షణంలో జరగాల్సిన పనులని కాస్త కాలయాపన వల్ల వాటిని వాయిదా వేసేటువంటి అవకాశాలు, వాయిదా వేసే పరిస్థితులు కనబడుతున్నాయి. సహవాస దోషాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆవేశాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాలి. అనాలోచితమైన ఆవేశం వల్ల ఎటు వాళ్లను మనస్సును బాధ పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఔషధ సేవనమో, వైద్యుణ్ణి సంప్రదించడమో జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అనవసరమైనటువంటి స్త్రీ పురుషుల మధ్య, ముఖ్యంగా స్నేహితులు కావచ్చు, జీవిత భాగస్వాములు కావచ్చు, ఇతరత్ర సహోద్యోగులు కావచ్చు, ఎవరిలో అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలు, కలహాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ధనం విపరీతంగా ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అనవసర విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు కాస్త సంయమనంతో, ఓపికతో ఉండాల్సిందిగా చెప్పవలసిన
చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. సమయం బాగుంది, కానీ తగినటువంటి ఎవరి సలహాలైతే తీసుకోవాలో ఆ సలహాలు తీసుకోకుండా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ఆశ చేత మీ సమయాన్ని మీరు వృధా చేసుకునే ప్రయత్నం చేస్తారు కనుక ఇలాంటి అన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. సింహరాశి వారు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు, రవి ఈ 2 స్తోత్రాలను ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. వ్యాపారాల్లో గతంలో కన్నా కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. లాభాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ఏ విశేషమైనటువంటి కార్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఏ విశేషమైనటువంటి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో అది కాస్త మీ చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యవహారాలలో కాస్త జయము, మీరు కోరుకున్నటువంటి సంబంధాలు నిశ్చయం అవటము, వివాహ ప్రయత్నాలు సఫలమవటం ఈ వారం కనపడుతోంది. సంతానం యొక్క ప్రవర్తన మాత్రం కాస్త మనస్సుకు ఇబ్బందికరంగా ఉండడము, మీ మాట వారు పట్టించుకోవటం లేదనేటువంటి ఒకంత నిరాశ మాత్రం మీ మనసులో ఏర్పడేటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా ఏదో తెలియనటువంటి సోమరితనం మాత్రం మిమ్మల్ని వెంటాడుతుంది. దాని ప్రభావానికి లోను కాకుండా తగు జాగ్రత్త తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్యం చక్కగా మీకు పరిపూర్ణంగా సహకరిస్తుంది. గతంలో ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా చక్కని పరిష్కారం లభించి తద్వారా మానసిక శారీరకమైనటువంటి స్వస్థత ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. విశేషంగా విందు భోజనాలు వీటికి కూడా మీరు పాలు పంచుకునేటువంటి వాటికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. విద్యార్థులకు ఎక్కువగా కృషి చేయండి. సమయం చక్కగా ఉంది. చక్కని ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని, కేతు స్తోత్రాన్ని ఈ రెండింటినీ కూడా చక్కగా పారాయణం చేయండి. అంగారక శని స్తోత్రాన్ని కూడా మరవకూడదు. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ధనం మాత్రం అకారణంగా అనాలోచితంగా కొంత ధనాన్ని ఎక్కువగా మీరు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక నిధుల కోసము లేదా భూగర్భ గనుల కోసము, భూగర్భ సంపద కోసం మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలలో కొంతవరకు సఫలము, ఏదో ఒక ఆశా కిరణం మాత్రం కనపడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు ఒకంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు మీరు ఏ సంసిద్ధత సన్నద్ధం అవుతున్నారో వాటిలో కొంతవరకు మీకు కొంత మేలు జరిగేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక సంతానం యొక్క ప్రవర్తనలోనే కొంత చికాకు కానీ వారి యొక్క ప్రవర్తనలో కొంత ఏదో మార్పును మీరు గమనించి ఇబ్బంది పడటము ఇవి జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. విద్యార్థులు చక్కగా కృషి చేయండి. కాలయాపన పక్కకు పెట్టాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థికపరమైనటువంటి పెద్ద చికాకులు మాత్రం ఉండకపోవచ్చు. మీ ఆలోచనలలోనే ఒకంత ఇంబ్యాలెన్స్ ఆలోచనల వల్ల కొంత ఇబ్బంది కూడా కలిగేటువంటి అవకాశం ఈ వారం. సమతుల్యం లేని ఆలోచనల వల్ల ఒకంత మీకు చికాకు కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. మొత్తం మీద ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. నూతన అవకాశాలు కూడా లభించవచ్చు. విద్యార్థులకు కూడా చక్కగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని, అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఏదో తెలియనట్టు కొంత నిరాశ మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రక్త సంబంధమైనటువంటి కానీ రక్తానికి సంబంధించినటువంటి ఏదేని ఒక అనారోగ్యం ఏర్పడము, ఆరోగ్య పరిస్థితులు కాస్త
మందగించడం ఇలాంటి వాతావరణం ఈ వారం కనపడుతోంది. ఇక వాహనాలు నడిపే సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్త పనికిరాదు సుమా. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏటి వారితో మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏ విధంగా ఉన్నారో, ఏటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని సంపాదిస్తున్నారో ఈ రకమైనటువంటి కొన్ని విషయాలను తగు జాగ్రత్తగా విని మీ యొక్క ప్రవర్తన కూడా దానికి సంబంధించిన విధంగానే ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మిమ్మల్ని కొంతమంది మీ వల్ల ఉపయోగం పొందాలని, ఆ తర్వాత ఏదో విధంగా మీ యొక్క పరపతిని, మీ యొక్క స్థాయిని పెరగకుండా చూడాలనేటువంటి కొన్ని ప్రయత్నాలు, తద్వారా కొంత మీకు నిందారోపణలు చేసే ప్రయత్నాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కనుక ఎలాంటి వారి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర అంగారక స్తోత్రాలతో పాటు రాహు స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా చక్కని అనుకూల వాతావరణం కనపడుతోంది. మీరు ఊహించినటువంటి, మీరు చేయనటువంటి ప్రయత్నానికి కూడా గతంలో ఎప్పుడో ఎవరికో మీరు సహాయం చేసినటువంటి విషయంలో అది మీరు కాస్త మర్చిపోయినా కానీ వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకొని మీకు తగినటువంటి ఆర్థిక సహాయం చేయటం కోసం ముందుకు రావడం మీకు ఒక ఇంత ఆశ్చర్యము, ఒక ఇంత ఆనందం కూడా కలిగేటువంటి ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనబడుతున్నాయి. మీరు ఊహించకుండా, మీరు కోరుకోకుండానే విదేశ ప్రయత్నాలు చేయకుండానే విదేశ యానం కోసం తగినటువంటి అర్హతలు, తగినటువంటి అవకాశాలు మీకు లభించడం ఆనందమైనటువంటి విషయం. అంతేకాకుండా విద్యార్థులు ముఖ్యంగా చక్కగా ఉంది. పోటీ పరీక్షల్లో చక్కని ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అయితే మీరు ఇచ్చినటువంటి మధ్యవర్తిత్వం జరిపే సమయంలో కానీ, లేదా ఎలాంటి బాండ్ లేకుండా ఇచ్చినటువంటి కొన్ని మాటలు కానీ, కొంత ఆర్థిక సహాయ విషయంలో ఒకానొక వ్యక్తి ద్వారా కొన్ని మాటలు పరోక్షంగా మీరు వినడం వల్ల మనుషులు ఈ విధంగా కూడా ఉంటారా అనేటువంటి కొంత మానసికమైనటువంటి ఒక బాధ మాత్రం ఈ వారం మీకు కలిగే అవకాశం కనపడుతోంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి, చక్కని ఫలితాన్ని మీరు పొందవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, శనేశ్వర ధ్యానాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ముందుకెళ్ళటం, అంతేకాకుండా వ్యాపార భాగస్వాముల మధ్యలో చిన్న చిన్న విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగస్తులు చక్కగా అనుకూలంగా ఉంది. మీ యొక్క పరాక్రమం అన్నీ కూడా మీలో ఉండేటువంటి నైపుణ్యత, మీలో ఉండేటువంటి చక్కని జ్ఞానం, ఇవన్నీ కూడా విచక్షణ శక్తి మీ యాజమాన్యం గుర్తించి తగిన విధంగా ప్రోత్సహించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. దానితో పాటు పరోక్షంగా ఒక రకమైనటువంటి ఈర్ష్య, ద్వేషాలతో పాటు ఒక శత్రువర్గం కూడా మీకు తయారవుతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఎవరైతే ఆప్తులుగా ఉన్నారో వాళ్ళే మీకు ఎదుటివారికి సహాయం చేస్తున్న విషయాన్ని తెలుసుకొని మానసికంగా కాస్త బాధపడేటువంటి అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక మీకు సంబంధమైన విషయాలలో మధ్యవర్తిత్వం జరిపే సమయాల్లో కూడా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు అనుకూలమైన వాతావరణాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాల ద్వారా మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గురు, రాహు ఈ రెండు స్తోత్రాలని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. గోవుకి గోధుమలు తినిపిస్తూ ఉండండి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి.
మానసికమైన ఉత్సాహం, ఉల్లాసం అన్నీ ఉంటాయి. కానీ ఒక క్షణంలో ఉత్సాహం, మరో క్షణంలో ఏదో తెలియనటువంటి కొత్త ఆలోచనలు రావడం, మళ్ళీ నిరాశలోకి వెళ్ళిపోవడం, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి కొన్ని ఆలోచనలు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభుత్వ పరీక్షలు రాసేటువంటి వాళ్ళకి, కొందరు పోటీ పరీక్షలు రాసేటువంటి సమయాలలో కూడా కొంతమంది దురాలోచనలతో ఉండేటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యానికి కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంఘంలో ఏదో రకంగా సమాజానికి ఇబ్బంది కలిగించేటువంటి కొంతమంది వ్యక్తులు మీకు సన్నిహితం కాకుండా అలాంటి వాటి విషయాలలో మీరు దూరంగా వాళ్ళను ఉంచాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ ఎట్టి పరిస్థితిలో తీసుకోవాలి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నా కానీ ప్రతి విషయంలో కూడా ఏదో చిన్న చిన్న అడ్డంకులు రావటం, మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కానీ ఎవరో ఒకళ్ళు అడ్డు తగలటం, ఇలాంటివన్నీ కూడా ఒక రకమైనటువంటి అనిశ్చిత స్థితి, యుద్ధ వాతావరణం, మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఒక రకమైనటువంటి చికాకు ఈ వారం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కొంతవరకు మేలు జరిగే అవకాశమే కనపడుతోంది. ఇక స్వస్థల ప్రాప్తి కూడా కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా విద్యార్థులు కూడా తగు శ్రద్ధతో ఉండండి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళంతా కూడా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకంతో పాటు బృహస్పతి, అంగారక ఈ 2 స్తోత్రాలని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి కొన్ని విషయాలలో మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అయితే ఉద్యోగస్తులకు ముఖ్యంగా తాము చేస్తున్నటువంటి ఏదైతే పని ఉందో దానికి అదనపు బాధ్యతలు మీపైన మీరు భరించాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కాస్త మీకు అనుకూలించే విధంగా అయినా కానీ కాస్త శ్రమ ఎక్కువగా ఉండే విధంగా స్థానచలనం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా అనవసరమైనటువంటి చిన్న విభేదాలు, వైరుధ్యాలు, విరోధాలు వీటికి కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడని కదా, అందుచేత ఈ న్యాయాన్ని పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ధనం విపరీతంగా ఖర్చు కావడము, చిన్న విషయాలకు కూడా తొందరగా మనస్సు నొచ్చుకోవడము, మనస్సు మానసికంగా బాధపడటము ఇవి ఈ వారం కనబడుతున్నాయి. వాహనాలు నడిపే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అజాగ్రత్త పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తండ్రి గారి ఆస్తుల విషయాలలో కానీ, తండ్రి తన బంధువులతో కానీ, చిన్న తోబుట్టువులతో కానీ, సోదరులతో కానీ విభేదాలు రాకుండా ఒకవేళ వచ్చిన మీరు కాస్త నియంత్రణలో ఉండి తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగస్తులతో పాటు విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంది. కానీ చిన్న విషయాలలో రాజకీయాలలో మీరు పాలు పంచుకోకుండా గ్రూప్ తగాదాలలో కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు రాహు స్తోత్రము, అలాగే సూర్యాష్టకం కానీ, సూర్య యొక్క ధ్యాన శ్లోకాలు కానీ నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది ఆ శ్రీహప్పతి పరిపూర్ణమైన కృపా కటాక్షం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అనగా మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కని సుఖ సంతోషాలు కలగాలని, అంతేకాకుండా